హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ టాక్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఆదిరాజు సత్యనారాయణ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోటిస్ట్. ఇవాళ మనం మాట్లాడకపోయే సబ్జెక్ట్ ఉదయం నిద్ర ఎట్లా లేవాలి. అందరూ లేస్తూనే ఉంటారు కదా, దీనికి కొత్తగా సపరేట్గా లేవాల్సిన అవసరం ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. ఉదయం మనం లేచినప్పుడు మన మెదడులో ఏ విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయో రోజంతా అవే ఆలోచనలు రియాలిటీలోకి అంటే నిజమవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఉదయం లేచినప్పుడు మనం కరెక్ట్గా మన మెదడుని మన రోజుని ప్లాన్ చేయకపోతే మనం చాలా అవస్థలు పాలవుతుంది. ఉదయం నిద్ర లేస్తూనే అబ్బా మళ్ళా తెల్లారిందంటూ కొంతమంది లేస్తూ ఉంటారు. ఆ రోజు ఏమవుతుంది? ఆ రోజంతా కూడా నిరాశ నిస్పృహలతోనే ఉంటారు వాళ్ళు. అలా కాకుండా ఉదయం నిద్రలేస్తున్నాం, ఏం వెళ్తాం కాలేజీకి, ఇవాళ ఫస్ట్ పీరియడ్ కెమిస్ట్రీ, ఆయనకి రాదు నాకు రాదు, ఎందుకు వెళ్ళాలి కాలేజీకి, హాయిగా డుమ్మా కొట్టేసి ఏదైనా సినిమాకి వెళ్ళిపోదాం అని ఒక ఐడియాని మీరు ఎప్పుడైతే ఉదయం మీ మైండ్లో పెడతారో ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ రియాలిటీ. అందుకనే ఉదయం లేచినప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. దీనికి కొన్ని అద్భుతమైన అఫర్మేషన్స్ మన సైకాలజీలో ఇచ్చారు. ఎట్లా లేవాలంటే ఉదయం లేచినప్పుడు ఫస్ట్ వై డోంట్ యూ స్మైల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చూసి నవ్వుకోండి. మీకు చిన్న స్టోరీ షేర్ చేస్తాను. ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడంట. పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి కాఫీ ఇస్తూ అతన్ని చూసి అలవోకగా నవ్వింది. ఆ అమ్మాయి నవ్వినప్పుడు బుగ్గల మీద సొట్టలు పడేటప్పటికీ ఆ అమ్మాయి నవ్వు, ఆ బ్రైట్ ఫేస్ చూసి మనవాడు ఫిదా అయిపోయాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకు చెప్పేశాడు. పెళ్ళయింది, అమ్మాయి వచ్చింది, నవ్వుతోంది, అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయ్యేటప్పటికీ గ్రాఫ్ సన్నగా చిన్నగా తక్కువై వస్తుంది. ఎక్కడికి వచ్చింది గ్రాఫ్? కిందకు వస్తుంది. అబ్బాయికి టెన్షన్ వచ్చింది. ఎందుకమ్మా నువ్వు నవ్వడం మానేసావు? నేను నీ నవ్వు చూసే కదా మ్యారేజ్ చేసుకున్నాను, నీ నవ్వు ఆబ్సెంట్ అయితే నేను తట్టుకోలేను అన్నాడు. అమ్మాయి ఏం చెప్పలేదు. లేదా ఏదో చెప్పు, నీ నవ్వు ఎందుకు నువ్వు స్టాప్ చేసావు? అబ్బాయి అడిగేటప్పటికీ అమ్మాయి మెల్లగా చెప్పడం మొదలెట్టింది. మీ అమ్మ అంటే అత్తగారు, మీ తమ్ముడు, ఆడబడుచు, దాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు. నాకు తెలుసు దీప, ఐఎమ్ ఆల్సో అబ్జర్వింగ్. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు? కాదు, డోంట్ వరీ, ఇంకొక 2-3 మంత్స్లో మనం ఫారిన్ వెళ్ళిపోతున్నాము. నా వీసా కన్ఫర్మ్ అయింది, నీకు కూడా అప్లై చేశాము. 2 నెలల్లో వెళ్ళిపోతున్నాం కదా, ఈ 2 నెలలకి మనం వేరుపడ్డము ఇవన్నీ అవసరమా? కాదు. అందుకని నువ్వు ఒక పని చేయి. మా నాన్నని మీ నాన్న అనుకో, మా అమ్మని మీ అమ్మ అనుకో, నా చెల్లిని నీ చెల్లి అనుకో, నన్ను మాత్రం నీ హస్బెండ్ అనుకో అన్నాడు. అమ్మాయి పక్కపక్క నవ్వింది. అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ అమ్మాయి నవ్వు, అబ్బాయి హ్యాపీనెస్ గురించి నేను చెప్పడం లేదండి. మీకు పరిచయమైన ఒక అమ్మాయి, 6 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి నవ్వుతే మీకు అంత ఆనందంగా ఉందే, మీకు మీరు పరిచయం అయ్యి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయింది కదా, మీ నవ్వు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది అనేదే ఇక్కడ నా పాయింట్. అందుకని నిద్ర లేస్తున్నప్పుడు మీకు మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోండి. ఒక అద్దం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి హాయ్, యు ఆర్ ఏ లవబుల్ పర్సనాలిటీ, ఎంత బాగున్నావు, 20-25 ఇయర్స్ వచ్చాయి, యు ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పండి. చెప్పగానే మీ మైండ్ ఒక ఆటోమేటిక్గా ఒక చక్కని ఎల్ఈడి బల్బు లాగా మీ మొహాన్ని వెలిగింపజేస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్మైల్. స్మైల్ వెరీ సింపుల్. మీరు నవ్వుతే మీకు పోయేదేం లేదు. అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు. మీరు నవ్వు మొహంతో ఉంటే ఎవ్రీబడి లైక్స్ టు టాక్ టు యూ. మీరు సీరియస్గా ఇలా పెట్టుకున్నారనుకోండి, అబ్బో చాలా డేంజర్ అని పక్కకి వెళ్ళిపోతారు. దేర్ఫోర్ మిత్రులారా, ఉదయం లేవగానే వాడి మొహం వీడి మొహం చూశాను, రోజు పాడైంది, ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి మీ మొహం మీరు చూసుకుని చక్కగా నవ్వి మిమ్మల్ని మీరు విష్ చేసుకోండి. అది నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఇవాళ ఏం కాలేజీకి వెళ్తాం, వద్దులే డుమ్మా కొట్టేద్దాం, ఏదో సినిమాకి పోదాం అని మీరు ఏదైతే అన్నారో అది తథాస్తు దేవతలు ఉన్నట్లుగా మీరు ఆ రోజు కాలేజీకి వెళ్ళే ప్రయత్నం చేయరు. హాయిగా సినిమాకి వెళ్ళిపోదామని మీరు ప్లాన్ చేసుకుంటారు. అందుకని మిత్రులారా, ఉదయం లేచినప్పుడు, ఉదయం నిద్ర లేస్తూనే కొన్ని అద్భుతమైన అఫర్మేషన్స్ ఉన్నాయి. మీరు ప్రేయర్ చేస్తారా చేయరా నేను అడగను.
ప్రేయర్ చేయకపోయినా పర్వాలేదు, మీకోసం మీరు ఒక అద్భుతమైన ప్రేయర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రేయర్ ఏంటంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే నిద్ర లేస్తున్నప్పుడు దిస్ డే ఈజ్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ డే. ఈ రోజు నా జీవితంలో ఒక అత్యద్భుతమైన రోజు అనుకుంటూ నిద్ర లేచారనుకోండి, గొప్పగా ఉంటుంది. తర్వాత మనకి మనం కొన్ని పనికి మాలిన ఐడియాస్ని మన మైండ్లో పెట్టుకుంటాం. ఏం చదివినా మర్చిపోతున్నాను సార్, నా మెమరీ చాలా వీక్ సార్, నేను అసలు ఏది గుర్తుండటం లేదు సార్. ఇలాంటి వాటికి ఒక్కసారి అంటే దాన్ని ఎరైజ్ చేయడానికి 20 times 30 times 40 times చెప్పినా కూడా అది ఎరైజ్ కాదు. ఒక నెగిటివ్ సజెషన్ని ఎరైజ్ చేయడం చాలా కష్టము. కాబట్టి మిత్రులారా, నెగిటివ్ సజెషన్స్ మనము మైండ్లోకి ఎప్పుడూ వేయడానికి వీల్లేదు. నేను ఏం చదివినా అద్భుతంగా గుర్తుపెట్టుకుంటున్నాను అనే ఒక సజెషన్ మనం ప్రింట్ చేయాలి. కొత్త సజెషన్స్ నేర్చుకోవాలి. యూనివర్స్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ ప్లేస్. దిస్ డే ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే. ఈరోజు నేను ఏ పనులు చేసినా సాకారం అవుతాయి. నేను ఏ పనులైనా హాయిగా ఈజీగా చేయగలను. ఐ యామ్ హెల్దీ. మై మెమరీ ఈజ్ గ్రేట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ వండర్ఫుల్. ఇట్లాంటి చక్కని సజెషన్స్ మీ మైండ్లో ఫ్రేమ్ చేసుకుంటూ నిద్ర లేచినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా మీరు ఇదే పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. అలా కాకుండా ఎందుకు దేవుడు ఎందుకు లేచాను, మళ్ళా తెల్లవారింది అనుకుంటే మీ ఆలోచనలు ఎలా అయితే మీరు నెగిటివ్గా నిద్రలేస్తారో అదేవిధంగా నెగిటివ్గానే మీ రోజంతా గడుస్తూ ఉంటుంది. కాబట్టి నిద్ర లేచేటప్పుడు ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక చక్కని అఫర్మేషన్స్ తోటి ఒక మంచి మాట అనండి. యూనివర్స్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ ప్లేస్. యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, డైరెక్టింగ్ మీ అండ్ గైడింగ్ మీ. ఈ ప్రకృతిని మీరు ప్రార్థిస్తున్నారు. యూనివర్స్, ప్రకృతి ఒక ఫ్రెండ్లీ ప్లేస్, నన్ను ఒక ఆదరిస్తుంది, నాకు ఒక మంచి మిత్రుడు. అండ్ యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, గైడింగ్ మీ అండ్ డైరెక్టింగ్ మీ. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీకు ఏ విధమైన యాక్సిడెంట్లు కావు, మిమ్మల్ని ఎలా కరెక్ట్ వేలో వెళ్ళాలో డైరెక్ట్ చేస్తుంది, అలాగే మీరు కాన్ఫిడెంట్గా ఉండేట్టు చేస్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ, డైరెక్ట్ యూ అండ్ ఆల్సో గైడ్ యూ. సో ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఎప్పుడు మీ మైండ్లో అనుకుంటూ నిద్ర లేచినప్పుడు ఆటోమేటిక్గా మీ రోజంతా కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా, చక్కగా గడుస్తుంది. కాబట్టి మిత్రులారా, అలాగే నిద్రపోయే ముందు కూడా మీరు ఏం చేయాలంటే పనికిరాని ఆలోచనలన్నీ పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడు. సాయంత్రం అన్ని పళ్ళు అమ్మిన తర్వాత వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చినప్పుడు కొన్ని పాడైపోయిన పళ్ళు ఉంటాయి, వాటిని తీసి పక్కన పడేసి మంచి పళ్ళని మాత్రం జాగ్రత్తగా కాపాడుతూ పక్కన పెడతాడు. అలాగే మనం నిద్రపోయేటప్పుడు ఆ రోజు జరిగినదంతా విశ్లేషణ చేసుకుని పనికిరాని ఆలోచనలు, పనికిరాని పళ్ళలాగా, కుళ్ళిపోయిన పళ్ళలాగా పక్కన పడేసి చక్కగా మనం పాజిటివ్ ఆలోచనలతోటి నిద్రలోకి జారుకుంటే మనకి నిద్ర కూడా బాగా వస్తుంది. తర్వాత మనకి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ మైండ్తోని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నిద్రపోయేటప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెటప్ తోటి వెళ్ళాలి. నిద్ర లేచేటప్పుడు అంతకంటే గొప్ప పాజిటివ్ మైండ్ తోటి. మీకు చెప్పినట్లు ఐఎమ్ హెల్దీ, మీరు ఒక మాట అంటే మీ బాడీ లాంగ్వేజే మారిపోతుంది. ఐఎమ్ హెల్దీ అనగానే మీ బాడీ మాట్లాడుతుంది ఐఎమ్ హెల్దీ అని. ఐఎమ్ కాన్ఫిడెంట్, యూ కెనాట్ సే ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. సో మీ మాటే మంత్రంలా పనిచేస్తుంది. కాబట్టి చక్కని అఫర్మేషన్స్ తోటి మీరు ప్రతిరోజు స్టార్ట్ చేస్తే మిమ్మల్ని యూ విల్ బీ ఆల్వేస్ విన్నర్. మీ యాటిట్యూడ్ చక్కగా ఉంటుంది, మీరు చక్కగా మాట్లాడగలుగుతారు, మీరు హాయిగా నవ్వుతూ ఉండగలుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు పోవడానికి ఒక చక్కని ప్లానింగ్ తోటి ఉదయం నిద్రలేస్తూనే ఈ అఫర్మేషన్స్ని మాత్రం ప్రాక్టీస్ చేయాలి. యూ విల్ బి ది విన్నర్.